చింత రాజశేఖర్ గారు, కొంతమంది సినిమా వ్యక్తులు రకరకాల వ్యక్తుల మీద కామెంట్ చేస్తారు. అవి మనం పెద్దగా పట్టించుకోం. మీరు కూడా ఆబ్వియస్లీ పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే ఒక నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీ జాతిపిత మీదన ఆయన కామెంట్ చేసినారు. అసలు ఎందుకు ఈ రకంగా కొంతమంది ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు సార్? నేను శ్రీకాంత్ అయ్యంగారు 2-3 ఇంటర్వ్యూలు చూశాను. మీలాగే ఒక యంగ్ యాంకర్ ఆయన ఏదో క్వశ్చన్ అడిగితే మీ యూట్యూబ్ ఛానల్ వల్ల మీది ఒక బతికేనా, మా వ్యూస్ కోసము ఏదో కాంట్రవర్సీలు క్రియేట్ చేసి క్వశ్చన్లు అడిగి దాని మీద బతుకుతారు, మీకు ఆత్మాభిమానం లేదా, మీరు పురుగుల కంటే హీనము, మీది నీచమైన బతుకు అన్నారు. ఇంకోటి ఏమన్నా అంటే రివ్యూలు రాసేవాళ్ళ మీద వీళ్ళు క్రిమి కీటకాల మలం తిని బతికే బతుకులు అని చెప్పి అన్నారు. ఈ రోజున మళ్ళీ మహాత్మా గాంధీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. అసలు మహాత్మా గాంధీ ఎవరు, ఎందుకు మహాత్ముడు అంటే ఆయన భారతదేశానికి రాకముందర భారతదేశం బ్రిటిష్ ఆధీనంలో కొంత దాదాపు 564 సంస్థానాలు దీంట్లో ఉంది. సర్దార్ పటేల్ గారు వచ్చి వీటన్నిటిని విలీనం చేశారు. అంటే పేపర్ మీద ఇవన్నీ ఒక దేశంగా కలుస్తాము అని వీళ్ళందరినీ ఒప్పించారు సర్దార్ పటేల్ గారు. ఇది రైటింగ్లో. కానీ ఇమోషనల్గా, సైకలాజికల్గా, మెంటల్గా మనమందరం ఒక దేశము అని యునైట్ చేసింది మహాత్మా గాంధీ. మనమందరము బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడాలి అని భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ వరకు ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మాకు స్వాతంత్రం కావాలి అని దేశాన్ని ఇమోషనల్గా బైండ్ చేసిన వ్యక్తి. ఈ రోజున ఇండియాని ఒక ఇండియా అనే దేశాన్ని ఇమోషనల్గా ఒక దేశం అనే భావన తీసుకొచ్చిన మహాత్ముడు మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ ఖాళీ గోటికి సరిపోతాడు ఈ శ్రీకాంత్ అయ్యంగార్. శ్రీకాంత్ అయ్యంగార్ ఏంటి ఇప్పుడు ఆయన ఏమంటాడు, యూట్యూబ్లో బతుకులు ఒక బతికేనా అంటాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మీ సినిమా వాళ్ళ బతుకు ఒక బతికేనా? ఇప్పుడేమో వాళ్ళేమో వ్యూస్ కోసం ఏమో చేస్తారంటారు కదా, మీరు వ్యూస్ కోసం ఏమంటారు, ఏం చేస్తారు? మీరు ఐటెం సాంగులు పెడతారు, అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తారు. దాంట్లో సినిమాలో కథ ఒరిజినల్ కాదు, మీ ఇమోషన్స్ ఒరిజినల్ కాదు, ఫైట్లు డ్యాన్సులు ఒరిజినల్ కావు, టేకుల మీద టేకులు చేసుకొని చేస్తారు. మీరెంత, మీ బతుకెంత? మీరు దేశ జీడిపిని నాశనం చేసే నీచ నికృష్టమైన వృత్తిలో ఉన్నారు మీరు. శ్రీకాంత్ అయ్యంగార్ అత్యంత నీచమైన నికృష్టమైన వృత్తులు ఏంటంటే వ్యభిచారం, మద్యపానం, జూదం, సినిమా. ఎందుకు ఇవి నీచ నికృష్టమైన వృత్తులు అంటే మనిషి చేసే పని నుంచి దృష్టి మరల్చేది, ఒక విద్యార్థి చదువు నుంచి ఆయనని డైవర్ట్ చేసేది, ఒక పొలంలో పనిచేసే రైతు నుంచి అతన్ని డైవర్ట్ చేసేది, ఒక తాపీ మేస్త్రిని, భవన నిర్మాణ కార్మికులని, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగులని, ప్రభుత్వ ఉద్యోగులని, ప్రైవేట్ ఉద్యోగులని వాళ్ళ పనుల నుంచి మీరు దృష్టి మరల్చి వాళ్ళ ఏకాగ్రతని దెబ్బతీసే వృత్తులలో, నీచమైన వృత్తులలో మీరున్నారు. నువ్వెంత, నీ బతికెంత? నువ్వే పెద్ద పారాసైట్ రా శ్రీకాంత్ అయ్యంగార్. నువ్వు, నీ సినిమాలు, మీరే పెద్ద పారాసైట్స్. దేశ జీడిపిని సర్వనాశనం చేసే నీచ నికృష్టమైన బతుకుతున్నావు. గాంధీ గారిని అంటావా నువ్వు? నువ్వెంత, నీ బతికెంత? సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక్కడే లేచి నిలబడ్డాడు. దట్ ఈజ్ మహాత్మా గాంధీ. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు, ఎందుకు రాలేదు అని అడగగలే దమ్ముందారా నీకు? మాట్లాడతావు? పిరికి పందవురా నువ్వు. క్రిమి కీటకాల మలం తినే అంటావు చూసావా? నువ్వు క్రిమి కీటకాల మలం తినే కంటే కూడా నీచమైన బతుకు అన్నం తింటున్నావు నువ్వు. సినిమా అంటేనే నీచమైన బతుకు, దేశ జీడిపిని నాశనం చేసే బతుకు మీది. ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది సినిమా వ్యక్తులు? ఒళ్ళు బలిసెక్కి వాళ్ళకి. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఏంటి, ఒక రైతు బాగా పంటలు పండించాడు అనుకోండి, ఒక ఎకరానికి 40 బస్తాలు ఒకళ్ళు పండిస్తే గ్రామంలో అందరికంటే టాప్ అనుకోండి, అతన్ని బాగా గౌరవంగా చూసేవాళ్ళు. ఒక టీచర్ని గౌరవంగా చూసేవాళ్ళు, ఒక అడ్వకేట్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని, వీళ్ళందరినీ గౌరవంగా చూసేవాళ్ళు. ఈ సినిమా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకంటే వాళ్ళు రియల్గా పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రైతు ఇట్లా నాట్లేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తే అన్నం పండదు. సైనికుడు వెళ్ళి అక్కడ నిలబడేటట్టు యాక్టింగ్ చేస్తే సరిహద్దు మీద ఉగ్రవాదులు లోపల రాకుండా వాళ్ళు నిజంగా చేయాలా, బుల్లెట్కి గుండె చూపాలా.
అట్లా ప్రతి వృత్తి నిజంగా పని చేయాల. ఈ నికృష్టమైన నాయకులు ఈ నా కొడుకులు చేసేదేంటి? చెయ్యంది చేసినట్టు, లేనిది ఉన్నట్టు, జరగంది జరిగినట్టు మభ్య పెడతారు మనకి. వాళ్ళకి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళందరికీ ఇవ్వకుండా వాళ్ళకి తలపొగలు పెరిగిపోయినాయి, కండకావరం పెరిగిపోయింది, కళ్ళు నెత్తికెక్కినాయి, ఒళ్ళు బలిసిపోయింది. ఒక్కొక్కడు చెప్పులు తీసుకుని కొట్టే నా కొడుకులు లేక, ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే చెప్పులు తీసి నా కొట్టేవాళ్ళు లేక ఇట్లా తయారైనారు వీళ్ళు. నోటికి వచ్చింది మాట్లాడతారు. ఒకడేమంటాడు, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే సినిమా వాళ్ళు స్పందించాల్సిన అవసరం లేదంటారు. ఇంత నికృష్టమైన ఆలోచనలు వీళ్ళవి, ఇంత దౌర్భాగ్యులు వీళ్ళు. దేశభక్తి బిల్డప్ ఇస్తారు. మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ కొంతమంది కుహానా వ్యక్తులు వాళ్ళ రంగంలోనే, బయట వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళ రంగం వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడతారు. ఒకడు అంటాడు, సినిమా థియేటర్లో జాతీయ గీతం ఎందుకు ప్రదర్శించాలంటాడు. మేము చిత్తు కాగితాలు విసరడానికి వస్తే అదేంటి జాతీయ గీతం ఏంది మాకు అడ్డంగా అంటారు. ఇటువంటి నికృష్టులు ఉన్నారు మన దేశంలో. ఇటువంటి నీచ్ కమీన్ కుత్తేగాలు ఉన్నారు మన దేశంలో. జాతీయ జెండాకి లేచి, జాతీయ గీతానికి లేచి నిలబడటం అంటే ఏంటంటే, దేశ సరిహద్దు మీద కాపలా కాస్తున్న సైనికుడు విదేశాల్లో వెళ్ళి మన దేశం మీద కుట్రలు పండుతున్న అని పసగట్టే రా ఏజెంట్లు, ఐబీ, పోలీసు, న్యాయశాఖ, మొత్తం వ్యవస్థ దేశాన్ని సురక్షితంగా ఉంచుతుంది. చూసినావా? ఆ వ్యవస్థకి సెల్యూట్ చేయటము అంటే నీ ప్రాణాల కోసము వాళ్ళ ప్రాణాలు అడ్డు పెడుతున్న వృత్తుల దగ్గర నుంచి నేను సురక్షితంగా ఉంచే వరకు. ఇప్పుడు సినిమాకి వెళ్తారు ఎవరైనా, కిందకి వెళ్ళి సీట్ కింద బాంబు ఉంటుందని ఎవరైనా చెక్ చేసుకుంటాడా? ఎందుకు చెక్ చేసుకోడు? వాడికి ఏంటి ధైర్యం? ఇక్కడ దాకా బాంబు రాదని. ఇక్కడ దాకా బాంబు రాకుండా ఎవరు ఆపుతున్నారా? శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా థియేటర్లో బాంబు లేదని ప్రజలు ధైర్యంగా వెళ్తున్నారంటే ఆ బాంబు అక్కడ దాకా రాకుండా ఎవరు ఆపుతున్నారు? ఇండియన్ సోల్జర్స్, ఐబీ, పోలీస్ శాఖ వీళ్ళందరికీ లేచి గౌరవంగా నిలబడటమే జాతీయ జెండాకి సెల్యూట్ చేయటం. అది కూడా మేము ఎందుకు చేయాలనే నీచ్ కమీన్ కుత్తేగాలు ఉన్న దేశం ఇది.